హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ పులుసు చేశాను. మీలో ఎంతమంది ఇళ్ళల్లో చిన్నప్పుడు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి, తెలివితేటలు బాగా వస్తాయి అని చెప్పేవారో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా చెప్పేవారు. నాకు కూడా బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. నేను కూడా బాగా తినేదాన్ని. ఫైనల్గా నా ఇంటర్ రిజల్ట్స్ వస్తేనే కానీ నాకు తెలియలేదు ఇదంతా అబద్ధమని. నేను ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయిపోయాను. తర్వాత సప్లీ రాసి మళ్ళీ పాస్ అయ్యాను. ఆ తర్వాత అయితే డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా చూస్తున్నాం కదా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకా సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఎగ్జామ్లో మాత్రమే కాదు, అమ్మ కొట్టిందనో నాన్న తిట్టాడనో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంకా సూసైడ్ అయితే చేసేసుకుంటున్నారు. మనం ఒక విషయంలో ఫెయిల్ అయినా ఏదో ఒక విషయంలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకే ఇప్పుడు చిన్నపిల్లలతో బయటికి వెళ్ళి జాబ్ చేయలేక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను రీసెంట్గా. ఇంకా సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మనం ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాము. అప్పటి వరకు మనమైతే ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ. ఇంకా బెండకాయ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం బెల్లం ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్